Stay tuned to D News channel to get more updates of Kadiri. పోయిన తర్వాత చాలీ పెన్షన్ ఉంది. మరి గతంలో లోయర్ పెన్షన్ ఉన్నప్పుడు గతంలో రిటైర్ అయ్యే వాళ్ళు 1500, 2000, 800, 700 పెన్షన్ వస్తూ ఉంది. మనం ఇప్పుడు హైయర్ పెన్షన్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా మరి గతంలో లాస్ట్ బేసిక్ని తీసుకొని రిటైర్మెంట్ అయ్యేప్పుడు 58 ఇయర్స్ సూపర్ యాన్యుయేషన్ వచ్చిన తర్వాత ఆ లాస్ట్ బేసిక్ని తీసుకొని పెన్షన్ క్యాల్కులేట్ చేస్తారు అని చెప్పి ఫస్ట్లో చెప్పి ఈరోజు 2 విడతలుగా క్యాల్కులేట్ చేసి ఆ పెన్షన్ ఇవ్వడం వల్ల ఈరోజు మనకి చాలా తగ్గిపోతారు. మరి మనం ఈపీఎస్లోకి జాయిన్ అయిన తర్వాత లెక్కలేస్తే ఒకరొకరికి 25,000, 30,000 పెన్షన్ వస్తుందని ఆ రోజు ఆశించాం. కానీ ఈరోజు జరుగుతూ ఉండేటువంటి పరిస్థితి మరి సీనియర్ మోస్ట్ వాళ్ళకు కూడా 17-18,000కు మించి రానటువంటి పరిస్థితి. మరి ఇన్ఫ్లేషన్లో భవిష్యత్తులో ఈ 18,000కు ఒక మూట బియ్యం కూడా రావు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ చట్టాలు మారాలా, పెన్షన్కి సంబంధించి ఈపీఎఫ్కి సంబంధించి కూడా అక్కడ మారాలా, మినిమం పెన్షన్ 10,000 ఉండాలా అని చెప్పేసి ఇప్పుడు హయ్యర్ పెన్షన్లో చేసుకున్నప్పటికి కూడా చాలామందికి లీవులు లాస్ ఆఫ్ పేలు అయ్యడం వల్ల వాళ్ళకు కూడా హయ్యర్ పెన్షన్ కూడా 7,000, 8,000 వస్తూ ఉన్నాయి చాలామంది. మరి దాన్ని మినిమం పెన్షన్ 10,000 చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకు తెలుసు ఈరోజు చాలా వరకు బస్సులు కాలం చెల్లిన బస్సులు ఉన్నాయి. గతంలో ఏదో 30 మందో 40 మందిలో బస్సులు ఎక్కేవాళ్ళు. ఈరోజు ప్రతి సింగిల్ అప్పుడు ఏదో ఒక సింగిల్ 70-80 మంది ఉంటే ఈరోజు సర్వీసు మొదలు పెట్టినప్పటి నుంచి ఇన్కమింగ్ అయ్యేంత వరకు కూడా ప్రతి సింగిల్లో 100 మంది, 70 మంది, 80 మందికి తక్కువ లేకుండా ఉంటా ఉన్నారు. ఈరోజు ఈ బస్సుల యొక్క మరి మైలేజ్ కూడా అయిపోయేటువంటి పరిస్థితుల్లో ఇంత ఓవర్లోడ్లో లైన్లో పోతే రోజు మనం ఫెయిల్యూర్స్ చూస్తూ ఉన్నాం. అటు ప్రయాణికులకి ఇబ్బంది, లైన్లో ఉద్యోగాలు చేసేటువంటి మన కార్మికులకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా బేరీజు వేసుకొని ఏవైతే ఈరోజు మనం 8 గంటల పని విధానం మనం ఉంది, ఎంతోమంది ప్రాణత్యాగం చేసి ఆ 8 గంటల పని విధానాన్ని మరి తీసుకొని రావడం జరిగింది. ఈరోజు వాటిని దుమ్మలో తొక్కి ఆ 8 గంటలు చేయాలనేటువంటి ఈ 4 కోడ్లలో లేబర్ కోడ్స్లో 12 గంటల పని విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. దానికి కార్మిక చట్టాలు గతంలో ఏవైతే ఉన్నాయో 48 గంటలు ఖచ్చితంగా పనిచేయాలా వారానికి, దాంతోపాటు 6 గంటలు ఓటీ చేసుకోవచ్చు అనేటువంటి నిబంధనలు ఉన్నాయి. వాటిని మించి రోజు 12 గంటలు ఉద్యోగం చేయాలా అనేటువంటి మరి పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ తీసేస్తే మనం ఎన్నోసార్లు జీతాలకు సంబంధించి కానీ డిఏలకు సంబంధించి కానీ వీటన్నిటి గురించి కూడా చాలా ఉద్యమాలు చేశాం. ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో 92 రోజులు ఉద్యమం చేస్తే మనకి మొన్ననే ఒక డిఏ ఇచ్చారు. ఆ డిఏకి సంబంధించి కూడా అరియర్స్